ఏదో సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని చాలా మంది. ఇప్పుడు ఈ మాట కేటీ రామారావు గారు మన స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభిస్తుంటే ఆయన వచ్చినప్పుడు ఆయన అవినీతి ప్లస్ సంక్షేమం ఈజ్ ఈక్వల్ టు అధికారం అని చెప్పన్నాడు. ఈ మాట చాలాసార్లు నేను అన్నాను, ఆయన చాలా చక్కగా చెప్పాడు. వాస్తవం ఇది, నిజాయితీగా మాట్లాడదాం. ఏంటి సంక్షేమం అంటే, ఈ పూట తాత్కాలికంగా ప్రజల్ని బొట్టలో వేసి వాళ్ళ బతుకు బాగుపడకుండా ఓటు బ్యాంకులుగా చేర్చుకుంటే సంక్షేమం వచ్చేసినట్టేనా? నిజమైన సంక్షేమం వాళ్ళ కాలం మీద నిలబెట్టి వాళ్ళ బతుకుని బాగు చేయడంలో ఉంటుందా? లేకపోతే తాత్కాలికంగా తృప్తిపరిచేసి ఈ లోపల దేశాన్ని తెగబడి దోచేసుకుని మన కుటుంబాలను మాత్రం బాగు చేసి మనకు కావాల్సిన వాళ్ళు బాగు చేసేసుకుని ఇదే బాగుందని చెప్పానంటే పద్ధతి మంచిదేనా? ప్రస్తుతానికి ప్రజలు దీన్ని ఇంకో తెలియక ఎంతకంటే ఇంకా మంచి లోకం ఉంటుందన్న అర్థం కాక ఇలా ఆహ్వానించవచ్చు. ఎల్లకాలం ప్రజలు అట్లా ఉండరు. ఎన్నో దేశాల్లో ఎలాంటి అవినీతి పాలన గానీ, లేకపోతే నిరంకుశ పాలన గానీ, మూర్ఖ పాలన గానీ ప్రజలు గడ్డి పెట్టారు, బుద్ధి చెప్పారు. ఎల్లకాలం ఉంటుండదు. అధికారంలో ఎంతకాలం ఉండమన్నదే పరిపాలనకి ప్రమాణం అనుకుంటే చాలా పొరపాటు. అట్లా అనుకుంటే ఇడి అమీన్ కూడా 13 ఏళ్ళు పరిపాలించాడు. వాడు నరహంతకుడు, వాడు నరమాసం కూడా తిన్నవాడు, వాడు పరిపాలించాడు. కాబట్టి ఎంతకాలం పరిపాలించావని కాదు, ఏం చేసావని చెప్పారు, దేశానికి ఏం దారి చూపెట్టావని చెప్పాను. ఒక విషయం అండి, ఇప్పుడు అన్నా హజారే లేకపోతే కేజ్రీవాల్ వీళ్ళు ఈ బృందం చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకవైపు 2 టర్ములుగా పరిపాలిస్తున్నటువంటి యూపీఏ, అంతకుముందు ఒక టర్మ్ పరిపాలించినట్టు ఎన్డీఏ కానీ, ఈ 2 సంకీర్ణ వ్యవస్థలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థ బలానికి నిదర్శనంగా మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. ఇంత సంకీర్ణం ఉండి కూడా వ్యవస్థ బలంగా ఉంది, అదో ఏదో ప్రజలు ఎన్నుకుంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. యూపీఏ ఫెయిల్ అయింది, ఎన్డీఏ ఫెయిల్ అయింది, సరైన లోక్పాల్ అనేది ఒక డైరెక్ట్ ఇది అనుకోండి. కాబట్టి మనం థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలా. ఒక జయప్రకాష్ నారాయణ గారు, అంటే అప్పటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు తీసుకొచ్చినటువంటి జనతా పార్టీ ఏకీకరణ, 4 పార్టీలు ఏకీకరించి ఒక పార్టీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన ఈ 2 లాభం లేదని ఒక కొత్త పార్టీ చేస్తున్నారు. ఇది మీరు రాజకీయ వ్యవస్థ బలపడింది లేకపోతే ఎలా మనం అనుకోవాలి? ఆ ఛాలెంజ్ కూడా మంచిదే కదా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే అసంతృప్తి ఉందో, ఎప్పుడైతే కొన్ని మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారంలో ఈ రాజకీయ పార్టీలు మొత్తం కూడా చట్టంలో ఇరుక్కుపోయి విఫలం అవుతున్నాయో, అవినీతి పూర్తిగా వేళ్ళునుకున్నదో, తాత్కాలికమైనటువంటి తాయిలాల్లో మునిగిపోయి రేపు పొద్దున అసలు భవిష్యత్తు ఏమిటి ఆలోచన తగ్గిపోయిందో, అప్పుడు ఒక ఛాలెంజ్ అనేది రావడం అవసరం. ఇదే కనుక కాస్త రాజకీయం కనుక బాగా పండించని దాచిపోయినట్టయితే, మీరు నేను నిజంగా మనకు మనసు పుడితే, మనకు ఓపిక ఉంటే, ఆ త్యాగం చేసే గుణం అన్నట్టయితే, మనకు భావాలు అన్నట్టయితే, ఈ పార్టీలో నచ్చిన వాటిని ఎంచుకుని మన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ పార్టీలో మన భావాలకు అనుగుణంగా పార్టీ సభ్యులను మన పక్కకు తిప్పుకుని మనం వేగంగా నాయకత్వం స్థానానికి వచ్చి దేశ ప్రజలను ఒప్పించి మనం ఎజెండా ప్రకారం ప్రజల మద్దతు పొంది మార్పు తీసుకురావచ్చు. ఇది ప్రజాస్వామ్యం జరిగే. ఒక బరాక్ ఒబామా 10 ఏళ్ల క్రితం ముక్కుమొహం తెలియదు. నిజానికి ఆయన సొంత నగరం షికాగో నగరంలో బారాక్ ఒబామా కంటే నేను ఎక్కువ తెలుసు 10 ఏళ్ల క్రితం. ఎందుకంటే నేను అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా నేషనల్ పబ్లిక్ రేడియో ఇంటర్వ్యూ చేస్తుండేవాడు. ఆయన పాపం ఎవరికి తెలియదు. కానీ ఒక సమర్థులైన వాడు, చాలా ప్రతిభా పాఠవాలు అన్న మనిషి, సామర్థ్యం అన్న మనిషి, నాయకత్వ లక్షణం అన్న మనిషి. ఆయన ఒకసారి దేశంలో పరిస్థితులు బట్టి రాజకీయంలోకి రావాలని చెప్పని కోరుకోగానే చాలా వేగంగా నాయకత్వంలో ఎదిగి దేశాన్ని నాయకత్వం అవకాశం ఆ దేశంలో అక్కడ రాజకీయ వ్యవస్థ ఇచ్చింది. అలాగే కెమెరాన్ బ్రిటన్ లో ప్రధానమంత్రి ఇప్పుడు, అలాగే ఏంజెలా మెర్కెల్ జర్మనీలో, ఆవిడ తూర్పు జర్మనీలో పుట్టింది. అంటే కమ్యూనిస్ట్ జర్మనీలో, ప్రజాస్వామ్యం కూడా లేనట్టు జర్మనీలో పుట్టింది. వాళ్ళు జర్మనీలో కలిసి వెస్ట్ జర్మనీలో కలిసింది ఇప్పుడు 1991లో. ఆ విలీనం పూర్తయ్యడానికి 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. మరి గత 7-8 ఏళ్లుగా ఆవిడ దేశ రాజకీయంలో 10 ఏళ్లుగా చాలా కీలక పాత్ర వహిస్తున్నది. మన దేశంలో మనం కనీసం అసలు కళ్ళను ఊహించవచ్చు అది. అలాంటి చేయకపోవడం రాజకీయ పార్టీల వైఫల్యం. అది దాని అనుమానం ఏమాత్రం లేదు. రాజకీయ పార్టీలు పూర్తిగా సొంత ఆస్తులుగా మార్చిపారేశారు. ఈ పార్టీల్లో అయితే నీకు ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి అంటే అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఆలోచించినాం. పెద్ద నాయకత్వం పక్కన పెట్టండి, అసలు ఫలానా నాయకుడు కొడుకో కూతురువా, అప్పుడైతే పెద్ద నాయకత్వం కూడా వస్తుంది. 2 తప్ప. లేదంటే ఆ పార్టీలో నాకు 30-40 ఏళ్ళు మల్లాగులాలు పడి పూర్తిగా శక్తిహీనం అయిపోయి మరి బుర్ర కూడా పనిచేయడం మానేసి కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటే అప్పుడు మీకు పదవులు ఆలోచిస్తాం. మేము 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక ఎందుకురా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు పదవులు ఆలోచిస్తాం. ఇది కాదు రాజకీయాలు మార్చే తీరు. కాబట్టి బయట నుంచి ఈవేళ ఒత్తిడి వస్తోంది అని చెప్పంటే అది రాజకీయ పార్టీల మౌలికమైన వైఫల్యం. దాన్ని మనం గుర్తించాలి. అయితే రాజకీయ పార్టీలు మారాలి. ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా ప్రజాస్వామ్యంగా రాజకీయంలో పాల్పంచుకునేటువంటి వేదికగా రాజకీయ పార్టీలు తయారయ్యి ఆ మనుషుల సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ డబ్బును బట్టో, కులాన్ని బట్టో, వాళ్ళ పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టో కాకుండా వాళ్ళకి ఎదిగే అవకాశాన్ని ఇస్తున్నారు. నమ్మకం ఉంటే అసలు కొత్త పార్టీలు రావు. లోక్సత్తా ఎందుకు వస్తుంది? అందరికి పిచ్చా. హాయిగా విశ్రాంతి తీసుకోవడం, లేదంటే బయటకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి చెప్పేవాళ్ళం. అంతగా కాదని చెప్పి ఏదో పార్టీలో ఉండి చేతనైన రీతిలో ప్రజలకి న్యాయం చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. అది అవకాశం పోయింది కాబట్టి ఇది వస్తుంది. ఇది సాధ్యమా అసాధ్యమా అది అనవసరం.
కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాన్ని మార్చవన్నా లేదా, యథాస్థితి కొనసాగినా సరైనదే కాదా. ఇక రెండో పార్ట్ ఉంది అన్నా హజారేది, వీళ్ళందరూ దొంగలు, వీళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ కాదు, అందరినీ ఒక్కడే మంచివాడిని. ఇది ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా సరైన తీరు కాదు. అట్లాగే తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు, వాళ్ళు ఏం చేసినా కూడా నేను దాన్ని అంగీకరించను, నేను చెప్పిన తూచ తప్పకుండా ఉంటేనే, ఆ తూచ తప్పకుండా 14 సార్లు మారుతుంది, అది కూడాను రోజుకోసారి మారుతుంది, అది సరైనది కాదు. కానీ ఆ పొరపాట్లు ఆయన హక్కుల్ని కాలు రాయకూడదు. ఆయన చేస్తున్న మౌలికమైన సమస్య రాజకీయ వ్యవస్థ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించడం లేదు. ఏ వ్యవస్థ అయితే సమస్యలకు పరిష్కారం కావాలో అది సమస్య కూర్చున్నది అన్న ఆ విమర్శ సహేతుకమైనది. కానీ ఆ విమర్శను ప్రకటించే తీరు గాని, దేశాన్ని మార్చడం కోసం ప్రజలు కలిపే తీరు గాని అది సహేతుకమైనది కాదు. నేను ఆ మాట బహిరంగానే చెప్తున్నాను, రహస్యమే లేదు. ఉదాహరణకి పార్లమెంట్ లో పెట్టిన లోక్పాల్ బిల్లు చాలా మంచి బిల్లు. ఈ మాటని దేశంలో మళ్లీ మళ్లీ నొక్కి ఒక్కడించిన వాడిని నేను ఒక్కడే నిర్ద్వందంగా చెప్తాను. అంటే పూర్తిగా 100% ఆ బిల్లు ఉంటే తెలిసి మాట్లాడుతున్నాను, ఊరికి అవాకులు చవాకులు కాదు. మనకి పత్రికల్లో ఏదో ఎంత డ్రామాటిక్ గా మాట్లాడితే అంత ఎక్కువగా న్యూస్ అయిపోతుంది. ప్రధానమంత్రిని బూతులు తిట్టేస్తే, రాష్ట్రపతిని బూతులు తిట్టేస్తే, మరొకరిని తిట్టేస్తే, వీళ్ళందరూ దొంగలను ఒక్కసారి ఒక స్వీట్ చేసేస్తే పెద్ద ప్రచారం వస్తుంది. తర్వాత ఏమవుతుందో మనకు అనవసరం, అది కాదు పద్ధతి. చాలా బాధ్యతతో మనం అడగాలి. ఎంత మీ మాటకి ఎంత గౌరవం ఉంటే సమాజంలో మీరంత బాధ్యతతో, అంత జాగ్రత్తగా, అంత జాగరూకతతో ప్రతి మాట దానివల్ల వచ్చే ప్రభావాన్ని మీరు పరిశీలించాలి. దేశానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా, ఎంత చేసిన చివరి ఫలితం ఏమొచ్చింది. లోక్సత్తా ఏ హడావుడి లేకుండా దేశంలో కనీసం 11 పెద్ద మార్పులు తీసుకురాగలిగింది ఇప్పటికీ, ఈ ఆర్భాటం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 15 నిమిషాల ఫేమే చాలా ముఖ్యమైన పరిస్థితి పత్రికలు కల్పించింది. దానికి పత్రికలు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. మన మీడియా కూడా బహిరంగ చర్చలో ప్రమాణాలను పూర్తిగా కోల్పోయి, ఎందుకున్నామని తెలియక ఏదో రకంగా ఆ పబ్లిసిటీ, ఆ టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళకి కావాలి. ఉద్యమాలు చేసే వాళ్ళకు, రాజకీయంలో ఉన్న వాళ్ళకు పబ్లిసిటీ కావాలి. టీఆర్పీ రేటింగ్స్ అన్నారు కాబట్టి దానిలో కూడా గొడవ అవుతుంది. కాబట్టి మనం అంతా ఒక ఉన్మాదంలో పడ్డాం. కానీ తాత్కాలికంగా నేను నమ్ముతున్నాను, ఎల్లకాలం ఉన్మాదంలో ఉన్నాం. మనిషికి దీనివల్ల అందరూ నష్టపోతున్నాం, మన వేళతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం అని అర్థమైన తర్వాత ఖచ్చితంగా మనం మంచి దారికి వస్తాము. కొన్ని సందర్భాల్లో వస్తున్నాం. కాబట్టి నేను పూర్తిగా ఆశావాదిని. కాబట్టి ఇంకా వేగంగా రావాలన్న కోరిక ఉంటుంది. మరి అనవసరమైన నష్టం జరుగుతుందన్న బాధ ఉంటుంది తప్ప దేశం నాశనం అవుతుందన్న దానికి ఆధారాలు లేవు. ఏంటి అసలు అన్నా హజారే గారి పార్టీ అంటే ఎన్డీఏ, యూపీఏ రెండు ఉన్నాయి. 65 years ఆఫ్ ఇండిపెండెన్స్ అన్న తర్వాత ఇవాళ నేషనల్ లెవెల్లో ఒక పార్టీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఒక పార్టీ కావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీ కావాలని ఆయన చెప్తున్నాడు. ఆయన నేను పోటీ చేయను అంటున్నాడు. ఆయన పార్టీలో ఆశీస్సులు ఉంటాయంటున్నారు. అసలు వీళ్ళందరూ ఏం చేస్తారో, అసలు నిజంగా పార్టీ వస్తుందంటారా ఎలక్షన్ నాటికి? ఏమన్నా ఇది ఎలక్షన్లో అడావుడు అంటారా, లేకపోతే చెప్పలేము. ఇంకా కొన్ని పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి, కొన్ని చిన్న చాలా పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అది ఏం జరుగుతుందో జ్యోతిషం మనం చెప్పలేం. కానీ నేను చూసేది 2 రకాలుగా. ఒకటి, రాజకీయాన్ని ద్వేషించడం బదులు మనకు క్రియాశీలకంగా రాజకీయంలో భాగస్వాములు అవుదాం. లేకపోతే రాజకీయ పార్టీలను ద్వేషించే బదులు రాజకీయ పార్టీలతో మనకు చర్చలు జరుగుతాం సామరస్య వాతావరణంలో అని చెప్పిన వాతావరణం రావడం చాలా మంచిది. 2, లక్షలాది మంది ఈ దేశంలో నిరాశకు గురైపోయి రాజకీయాన్ని తిట్టుకుంటూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా అలా కాదయ్యా, మీరు రాజకీయాన్ని లోతుగా పరిశీలించండి, దీనిలో ఉన్న తప్పప్పుల్ని సవరించి ఏర్పాటు చేయండి, మీరు కొంచెం పట్టించుకోండి, పరిజ్ఞానం పెంచుకోండి అని చెప్పని అన్నా హజారే లాంటి వాళ్ళు ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఈ ప్రచారం వీటి కారణంగా కనుక కొన్ని లక్షల మంది యువతని, మధ్యతరగతిని ప్రేరేపిస్తే ఆ మేరకు దేశానికి మంచి జరుగుతుంది. ఈ 2 కూడా నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంతకుమించి ఇదేదో అర్జెంటుగా ఒక పార్టీ వచ్చేసి దారి చెప్పాడంటారా ఆలోచన ఎందుకు? ఆయన పొలిటికల్ పార్టీ ఎవరు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన వైఖరిని, ముందు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు నేను ఆ జీర్ణించుకోపోవటానికి కూడా నేను ఒప్పుకోను. అంటే మనం ఏంటనుకుంటున్నాం, రాజకీయం అంటే చాలా చెడ్డది, ఉండేది, మంచి వాళ్ళు రాజకీయంలో ఉండకుండా చాలా పవిత్రులు. మరి ఓట్లు, సీట్లు వస్తాయి కదా, మీరు ఎవరు టికెట్ ఇచ్చారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇదే కదా. అవునండి. ఇప్పుడు మీరు లోక్సత్తా అంటే జయప్రకాష్ నారాయణ గారు, జయప్రకాష్ నారాయణ అంటే లోక్సత్తా అనుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఆ రాజకీయాల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని, రాజకీయం ఎందుకు, ఏ కారణంగా ఈ దేశంలో నిజాయితీగా చేయడం కష్టం అవుతుందని చెప్పన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా, అది ప్రజల ముందు పెట్టి పరిష్కారం తీసుకురాకుండా ఎట్లా మారుద్దాం మనం? అదే మీరు తిరుగుతూ కూర్చుంటే మారుతుందా? అదే ఒడ్డుని కూర్చొని గడ్డలేస్తే మారుతుందా? ఇప్పుడు స్వరాజ్యోద్యమాన్ని లోక్సత్తా ప్రతిపాదించింది, పార్టీలకు ఎత్తుతాయి. ఎందుకని? కొన్ని అంశాలేమో పార్టీల అంశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల ముందుకెళ్ళి ఆ ప్రశ్నకి 2 రకాల సమాధానాలు, 3 రకాల సమాధానాలు ఉంటాయి. ఏ సమాధానం కావాలో జనం చెప్తారు. ఒక్కో పార్టీ ఒకటి ప్రతిపాదిస్తుంది, ఎవరు ఒప్పుకుంటే, ప్రజలు దేన్ని ఒప్పుకుంటే దాన్ని మీరు అధికారంలోకి వస్తే తెచ్చేస్తారు. కానీ కొన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ఉంటుంది. వాటికి పార్టీల రాజకీయం అక్కర్లా, అక్కడ పార్టీలందరినీ కలపాలి సుహృద్భావ వాతావరణంలో. మనం ఈ పార్టీలు ప్రత్యర్థులందరినీ ద్వేషించడం,
చాలా అసలు కర్కశమైన మాటలు అంటాం, రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ పార్టీ మారితే వెంటనే కావాలించుకోవటం, ఈ కుళ్ళు సంస్కృతి నుంచి, ఈ హేయమైన సంస్కృతి నుంచి కొంచెం గౌరవప్రదమైన సంస్కృతి రావాలి. విమర్శకు తావున్నది, కానీ విమర్శ అంశం మీద ఉండాలి. వ్యక్తులను ద్వేషించడము, చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడటము, సాక్ష్యాలు లేకుండా అభాండాలు వేయటము, మళ్ళీ ఆ మనిషి పక్క వచ్చేస్తే ఆయన హక్కుని చేర్చుకోకపోయి నేను ఏదో అన్నా రాజకీయం కోసం చెప్పంటాము. దీనివల్ల మనం మన వ్యవస్థను పలుచన చేస్తున్నాం. ఒక మాట అంటే ఆ మాటకు విలువ ఉండాలి, నిజాయితీగా ఉండాలి. రాజకీయ పార్టీలు దానికన్నా గుర్తించినట్టయితే, అన్నా హజారే లాంటి వాడు కూడా అలాంటి సంస్కృతి తీసుకొచ్చినట్టయితే దేశం బాగుపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీయో, టీడీపీయో, బీజేపీయో, ఆ మాటకు వస్తే లోక్సత్తానో, వామపక్ష పార్టీలో మేము అందరూ కూడా ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. దేశాన్ని ప్రేమించేవాళ్ళు కాకపోతే రాజకీయంలోకి రారు. వ్యక్తులను తీసేయండి. ఒక వ్యవస్థగా, పార్టీలుగా ఈ ప్రయత్నం ఇంకోచోట చేసుకుంటే ఇప్పుడు చాలా మంది వేరే చోట డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బుల సంపాదన కోసం వచ్చారు కూడా చాలా పొరపాటు. ఈ పార్టీలు అన్నింటిలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పాపం ప్రైవేట్ గా ఉన్నప్పుడు బాధపడతారు, పబ్లిక్ గా ఉన్నప్పుడు ఏదో పాపం పార్టీ కోసం మాటలు చెప్తారు. కానీ ప్రైవేట్ గా మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు బాధపడే వాళ్ళు ఏంటంటే ఇది బాగోలేదని చెప్పని వైకాపాలో బాధపడుతున్నారు, కాంగ్రెస్ లో బాధపడుతున్నారు, టీడీపీలో బాధపడుతున్నారు. ఏమిటి కుళ్ళు ఏమిటని చెప్పని నిజాయితీగా మనం ఒకళ్ళనొకళ్ళు పరస్పరం గౌరవంతో ఇష్యూస్ మీద విభేదించి మనకి సిద్ధాంతంలో కనుక మార్పున్నట్టయితే వాస్తవాలు, తర్కం ఈ రెండు ఆధారంగా మాత్రమే మేము నిర్ణయం తీసుకుంటాం తప్ప తాత్కాలిక ఓటు బ్యాంకులు కాదు, పక్కవాడిని దెబ్బ కొట్టాలని కాదు. ప్రజలు ఎమోషనల్ గా డెసిషన్ తీసుకున్నట్టు కనపడుతుందిగా కావచ్చు. మీరు లాజికల్ గా ఇవన్నీ ఆలోచన, ప్రజల్లో చాలా ఎమోషన్స్. నేను అడిగేది ఒకటే, మీరు ప్రజలకు నాయకత్వం వహించడం కోసం వాళ్ళు ముందు నడిపిస్తారా? ఈ ప్రజలు మీ భావానికి వంక తెప్పుకుని మీరు నాయకులు అవుతారా, లేకపోతే గొర్రెలాగా వెనకలబడి నాయకులు అనుకుంటారా? ఏది నాయకత్వం? చరిత్రలో ఎప్పుడన్నా కూడా ప్రజలంతా ఎట్లా కోరారంటే చెడునా కూడా అలా చేశారని చెప్పిన నాయకుడు అయ్యాడా? చరిత్రను వాళ్ళు ఎప్పుడైనా మార్చారా? చరిత్రహీనులు అవుతారా, చరిత్రను మార్చిన వాళ్ళు అవుతారా? తెలుసుకోమనండి. పదవుల కోసం పదవి రావటమే లక్ష్యం అనుకుంటే ఇక మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? ప్రజల్ని ఒప్పించగలగాలి. అదేలేండి. ఇప్పుడు లోక్సత్తాకి మాకు ఎక్కువ ఓట్లు అందరికీ తెలుసు. కానీ ఈవేళ వాదనల్ని ఎవరన్నా కాదనగలుగుతున్నారా? మీరు ఆలోచన ప్రభావితం చేయగలుగుతారు. ఎందుకని? ఇది గొప్పతనం ఏం కాదు, నిజాయితీగా నిజం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఇందాక ధర్మాన ప్రసాద్ గురించి అడిగారు, నేను గబాలు నూరు పారేసుకోవచ్చు కదా వాస్తవం తెలియకుండా, అసలు దానిలో ఏముందో కూడా తెలియకుండా. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదే. విషయం తెలిసాక ఒక స్టాండ్ తీసుకుంటే రాజీ పట్టలేదే ఏ విషయంలో కూడా. ఎందుకంత కష్టంగా అయిపోతుంది మీకు? ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి ఆహార ధాన్యాలు అమ్మడానికి వెళ్ళేదని అడ్డు పెట్టారు. ప్రాణం పోయినా కూడా అమ్మాల్సిందని చెప్పి మేము పోరాడాం. ఎందుకంటే స్పష్టంగా అధ్యయనం చేశాం అది తప్పు, రాష్ట్ర ప్రజలకి, దేశానికి అన్యాయం, నష్టం. ప్రభుత్వం వెనక్కి దిగాల్సి వచ్చింది, రైతులకు రేట్లు వచ్చినాయి. అది రాజకీయంగానే ఈ పూట ఒక గంట మాట్లాడి నెక్స్ట్ అవర్లో ఏం మాట్లాడే మర్చిపోయి ఇంకోటి మాట్లాడి ఆ తర్వాత అవర్లు ఇంకోటి మాట్లాడి ఏమిటండి ఇదంతాను? ఓటు ఈ పూట ఎట్లా వస్తుందనా? అంటే ఓటుకి బానిసలు అవుతారా? ప్రజలు నాయకత్వం ఇచ్చే స్థైర్యం ఉందా లేదా? ఈ సమాజంలో పాపం ఎన్నో దౌర్బల్యాలు ఉన్నాయి. అక్షర జ్ఞానం లేదు, మరి దుర్భరమైన దారిద్ర్యం ఉన్నది, అసలు పౌరసత్వం అంటే ఏంటో సరిగ్గా అర్థం కాకుండా చేశాం మనం, అధికారాన్ని కేంద్రీకరించాం. ఇలాంటి సమాజంలో సహజంగా ఎన్నో రకాలైన పొరపాట్లు ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని సరిదిద్దేదాం కోసం చెప్పని విద్యను సంస్కరిద్దాము, ఆలోచన పెంచుదాము, అధికారాన్ని జనం చేతులకు ఇద్దాము, సేవలు సరిగ్గా అందించి ఏర్పాటు చేద్దాము. వాళ్ళు అడుక్కోకుండా, వాడికి విమర్శ పడకుండా, ఎవరు అండ కోసం చూడకుండా, లంచాలు ఇచ్చే పరిస్థితి లేకుండా, ఈ పరిస్థితి చేయకుండా ప్రజల ఆలోచనలో గనక తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంది కాదయ్యా, దీర్ఘకాల ప్రయోజనం ఈ రకంగా ఉంటుంది, దీనికి దానికి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ ఇది అని మన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకపోతే ఇంకెట్లా దేశంలో మార్పు వచ్చేది? ఇంకా దేశానికి వచ్చి మళ్ళీ అర్హత మనకు ఎవరిచ్చారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళందరూ కూడా నిజంగా నాయకత్వ స్థానాల్లో ఉండి దేశాన్ని అద్భుతంగా ముందుకు పంపిస్తారని చిన్నపిల్లలంతా కోరుకుంటుంటే ఆ పిల్లలకి అవమానం కలిగేట్టుగా మనం చేస్తే